హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ నోటీస్ అయితే ఇచ్చారు కదా. నెక్స్ట్ వెంటనే గ్రూప్ 1 న్యూ నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం అయితే జరిగింది. న్యూ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళట్లయితే ఈ గ్రూప్ 1 న్యూ సర్వీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 23వ తారీఖు నుండి అప్లికేషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 14వ తారీఖు అనేది అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ. ఓకే, దీనికి సంబంధించి మనకి షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది మే లేదా జూన్ మంత్ లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మెయిన్స్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చాలా మందికి ఆల్రెడీ గతంలో అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు కూడా నీడ్ టు లాగిన్ అండ్ రీఅప్లై ఫర్ ద నోటిఫికేషన్ ఫ్రెష్, అంటే ఫ్రెష్ గా వాళ్ళు కూడా మళ్ళీ లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. అదర్వైజ్ దేర్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సిడర్. ఓకే, మీరు కనుక అప్లై చేసుకోకుండా గతంలో అప్లై చేశాం కదా అని వదిలేస్తే కనుక మీకైతే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా లాగిన్ అయ్యి మళ్ళీ రీఅప్లై అనేది ఫ్రెష్ గా చేయాలి. కాకపోతే మీరు గతంలో ఆల్రెడీ ఫీజు అనేది పే చేశారు కాబట్టి ఇప్పుడు ఫీజు పే చేయకుండా, ఓకే, ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ అప్లై అనేది చేయడం మాత్రం మ్యాండేటరీ. అప్లై మాత్రం మళ్ళీ ఫ్రెష్ గా అయితే చేసుకోవాలి. ఫీజు మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ గతంలో పే చేశారు కాబట్టి గతంలో అప్లై చేయకపోతే కనుక వాళ్ళైతే ఫీజు అయితే పే చేయాలి. ఓకే, అర్థమైంది కదా. గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేయాలి. ఫీజు మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేయని వాళ్ళు అప్లై చేసి ఫీజు కూడా పే చేయాలి. ఓకే, అదొకటే డిఫరెన్స్ అనేది. దీంట్లో వేకెన్సీస్ చూస్తే డిప్యూటీ కలెక్టర్ 45 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 18 నుండి 46 సంవత్సరాల లోపు వయసు అయితే ఉంటుంది. వయసు అనేది ఏజ్ అనేది 1/7/2024 నాటికి అయితే క్యాల్కులేట్ చేసుకోవాలి. యాక్చువల్గా 18 నుండి 44 సంవత్సరాల దాకా మాత్రమే గ్రూప్ 1 ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ 2 సంవత్సరాలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవడం వల్ల వేస్ట్ అవడంతో 2 సంవత్సరాలు ఏజ్ అనేది పెంచి 18 నుండి 46 ఏజ్ లిమిట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారో పక్కన పే స్కేల్ అనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ బేసిక్ ఏదైతే ఉందో దీనికి అలవెన్సెస్ యాడ్ చేసుకుని అయితే సాలరీ రావడం అయితే జరుగుతుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 115, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ 7, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 6, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ మెన్ 5, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3 వేకెన్సీస్, అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్ 5, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5, అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 140, టోటల్ గా 563 ఖాళీలతో అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ కి 18 నుండి 46 సంవత్సరాల లోపు ఏజ్ ఇచ్చారు. కొన్నిటికి మాత్రం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి మాత్రం 21 నుండి 35 సంవత్సరాల దాకా మాత్రమే వయసు అయితే ఉంటుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ కి 18 నుండి 35 దాకా వయసు ఉంటుంది. ఓకే, మనకి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి 21 నుండి 46 అయితే ఉంటుంది. ఓకే, మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి 21 నుండి 35 అయితే ఇచ్చారో. సో ఈ ఏజ్ అనేది సరిపోతే మీకు అన్ని జాబ్లకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకపోతే కొన్ని జాబ్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ పక్కన ఏజ్ అనేది చెక్ చేయొచ్చు. ఓకే, పక్కన పే స్కేల్ కానీ ఏజ్ కానీ ప్రతి పోస్ట్ కి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్ డిగ్రీ, ఏదన్నా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరన్నా సరే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మిగతా వాటికి మోస్ట్లీ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కి డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి మిగతా వాటన్నిటికీ కూడా ఓన్లీ గ్రాడ్యుయేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈచ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారో మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే, అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కి డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, కొన్నిటికి విత్ అట్లీస్ట్ సెకండ్ క్లాస్ ఈ విధంగా కూడా మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసినప్పుడు ఎనీ డిగ్రీతో మాక్సిమం మనకి పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి అప్లికెంట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్వైర్డ్ డిగ్రీ through open university or distance education mode are required to have the recognized by the University Grant Commission, యూజీసీ కానీ ఏఐసిటిఈ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడెంటిఫై చేసిన వాటి నుండి మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఐడెంటిఫై అయితే ఉండాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్ నుండి. అలాగే కొన్ని పోస్టులకు అన్నిటికీ కాదు, పోస్ట్ కోడ్ 2 and 9 కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. 165 సెంటీమీటర్ల హైట్ అనేది, 86.3 సెంటీమీటర్ల చెస్ట్ అనేది అయితే
మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్‌పాన్షన్‌లో 5 అయితే మనకి సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ల ఎక్స్‌పాన్షన్‌లో చెస్ట్ అనేది అయితే ఉండాలి. ఎస్టీ వాళ్ళకైతే మనకి 164 హైట్ అనేది 83.8 చెస్ట్ అనేది అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి కాదు 2 మరియు 9కి మాత్రమే మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ రిలేటెడ్‌గా ఈ విధంగా కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి 150 సెంటీమీటర్ల హైట్ అనేది 45.5 కేజీల వెయిట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఐ స్టాండర్డ్స్ కానీ ఐసైట్ రిలేటెడ్‌గా కూడా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు ఈ పోస్టులకు సంబంధించి. అలాగే పోస్ట్ కోడ్ 7కి అయితే 167.6 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. 86.3 సెంటీమీటర్ల చెస్ట్ అనేది 5 సెంటీమీటర్ల ఎక్స్‌పాన్షన్‌తో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళు 164, 83.8 చెస్ట్ అనేది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, మీరు కొన్ని పోస్టులకు మాత్రం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారో అవి కూడా మీరైతే ఒకసారి నోటిఫికేషన్‌లో చెక్ చేయొచ్చు. మనకి జిల్లాలనేవి మల్టీ జోన్ 1లోకి ఏ జిల్లాలొస్తాయి, మల్టీ జోన్ 2లోకి ఏ జిల్లాలొస్తాయనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఆల్రెడీ మనం చూసాం కదా! దానికి అదనంగా మనకి చూసుకున్నట్లయితే రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 నుండి కొన్నిటికైతే 46, కొన్నిటికైతే 35, 21, 35 అయితే ఇచ్చారు కదా! అక్కడ ఏదైతే ఏజ్ ఇచ్చారో దానికి అదనంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 సంవత్సరాలు, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్‌కి 5 సంవత్సరాల దాకా మీకైతే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పీఎస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకొని తర్వాత మనకి అప్లై అనేది అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చారో ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకొని మిస్టేక్ చేయకుండా ఓకే. అప్లై చేసేటప్పుడు తొందరపడి టైం అయితే ఇంకా ఉంది కాబట్టి తొందరపడి అప్లై చేయడం కాకుండా నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా చదువుకొని ఓకే. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ కాల్ నంబర్స్ కూడా ఇచ్చారు. మీరు అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్లై చేయడానికి ఆల్రెడీ గతంలో అప్లై చేసిన వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేయని వాళ్ళు మాత్రం రూ. 200 అయితే మనకి ఫీజ్ అయితే పే చేయాలి. అలాగే రూ. 120 ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, మనకి ఆల్ అన్‌ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ రూ. 120 పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా రూ. 200 మాత్రం అందరూ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఇస్తారో ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్‌గా 33 అయితే ఇవ్వడం జరిగింది. 33 ప్లేసెస్‌లో మీకు ఎగ్జామినేషన్ అనేది అయితే ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. మనకి 10 డిస్ట్రిక్ట్ సెంటర్స్ అనే వాటిని అయితే ప్రిలిమినరీ టెస్ట్‌కి ఈ 33లో మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తే గనక ఈ 33 ప్లేసెస్‌లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఇన్ కేస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తే గనక ఇక్కడ కింద ఇచ్చిన 10 సెంటర్స్‌లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారో మెయిన్స్ అనేది హైదరాబాద్ రిలేటెడ్‌గా మాత్రమే సెంటర్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీస్ అనేవి మనకి జోన్ వైస్‌గా, జిల్లాల వారీగా, కేటగిరీ వైస్‌గా అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారో మీ జిల్లా, మీ కేటగిరీని బట్టి అక్కడ వేకెన్సీ ఉన్నాయా లేవా అనేది అయితే చెక్ చేసుకోండి. మీ కేటగిరీలో వేకెన్సీస్ లేనప్పటికీ ఓపెన్ కాంపిటీషన్‌లో మీకు వేకెన్సీస్ ఉన్నట్లయితే గనక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రిలిమినరీ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 ప్రశ్నలు 2.5 గంటల సమయం పాటు మీకు 150 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లీష్ గాని, అలాగే పేపర్ 1లో జనరల్ ఎస్ఐ, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ రిలేటెడ్‌గా ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. సిలబస్ కంప్లీట్‌గా అయితే ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారో మీరు కంప్లీట్ సిలబస్ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. సిలబస్ మీద సెపరేట్‌గా అయితే మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తి వివరాలు వన్ బై వన్ ప్రతిదీ కూడా చదువుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా, తొందర లేకుండా మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయాలి. కాకపోతే వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయని వాళ్ళు ఫ్రెష్‌గా అప్లై చేసి ఫీజు కూడా పే చేయాలి. అదొకటే డిఫరెన్స్ అనేది. ఓకే. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్‌లో హెల్ప్ డెస్క్ నంబర్ గాని, మెయిల్ ఐడీ గాని ఇవ్వడం జరిగింది. దానికి కాల్ చేసి, మెయిల్ చేసి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనేవి. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.